ఎన్నడొస్తుందో ఈ వాన అని మనమంతా ఎదురు చూస్తుంటే కొన్ని తాన్నేమో ప్రకృతి పగబట్టినట్టే కొడుతున్న వానలతోని పానాల మీదకి వస్తుంది పాపం. వరద బురదతోనే సచ్చే సావుందిరా దేవుడా అనంటే మీదికెళ్ళిగో కొండలు కూలి బతుకు బండపాలవుతుంది పాపం. వానతో పాటుగా వణుకొచ్చేనమ్మా అనంటే వాన పడుతున్న సైడోళ్ళకే కాదు, ఆ వీడియోలను చూస్తున్న వాళ్ళకు కూడా ఓనుకొచ్చే కాలం ఉంది పోన్రి. వరుస పెట్టి కురుస్తున్న వానలకు వయనాడ్ జిల్లా కల్లాడి కాడ ట్విన్ టన్నెల్ ప్రాజెక్ట్ సైట్ కాడ కొండ చర్యలు ఇరిగిపడ్డాయి. సీసీ ఫుటేజ్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత ఆగమైందో ఏం కథనో. అప్పటిదాకా నిమ్మలంగానే ఉండి చూస్తుండగానే సెకండ్లల్లనే ఎంత ఘోరమైంది చూడుండ్రి. ఆడికి అదృష్టం మంచిగుండి కొందరు కొనాకరికి ఎట్లనో అట్లా బయటపడి బతికిరు గాని ముగ్గురు చచ్చిపోయి 9 మందికి షాన్నే దెబ్బలు తాకినాయట. శిథిలాల కింద చిక్కుకున్నోళ్ళని కాపాడేటందుకు సహాయ చర్యలు గట్టిగానే అవుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగేటట్టు కూడా ఉంటదని చెప్తున్నారు ఆఫీసర్లు. సీఎం సార్ కంట్రోల్ రూమ్ లకెళ్లి ఎప్పటికప్పుడు పరిస్థితి నడుచుకుంటుండట. పబ్లిక్ ను పానాలతో కాపాడాలని ఆర్డర్ లేచిండట కూడా. గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పుకునే కేరళంలోనే ఓర్ దేవుడా ఏం గోసరా ఇది భగవంతుడా అనిపించేటట్టుంది ఇప్పుడు పరిస్థితి. పచ్చటి కేరళ ప్రమాదంకెళ్లి బయటపడి పబ్లిక్ ప్రశాంతంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. వాట్ ఏ చేజింగ్, వాట్ ఏ ఫైటింగ్. ఇసోంటి దొంగ పోలీస్ ఎపిసోడ్ ఈ నడుమ ఏడజూడ్లే పోరు. నట్ట నడి రోడ్డు మీద పట్ట పగలే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మంది ముందల్ని మైల పోలు తీస్తుంటే అవ్వా ఏం ఫీల్ ఉంది మామా అనిపించింది. అవునా, ఇంతకెవలా చేజింగ్ చేసి పట్టుకున్న పోలీస్ ఆయన దొరికిన దొంగగాడేవాడు అని అంటే పోకిరి సినిమాను మించిన ట్విస్ట్ ఉన్న ఈ ముచ్చట్ను మా వాళ్ళే చెప్తారు చూసే. పోలీస్ డ్రెస్ వేసుకున్నాననే మందిలో గుంజు కొడుతురానంటే పక్కా యూనిఫామ్ వేసుకుని డిపార్ట్మెంట్ అని అబద్ధాలు చెప్పి పబ్లిక్ తన పైసలు వసూలు చేసి ఉంటాడు కావచ్చు. అందుకే ఇట్లా నడి రోడ్డు మీద సన్మానం చేస్తారు అనుకునేరు. అస్సలు కాదు, ఆయన నిజంగా సబ్ ఇన్స్పెక్టరే. అసలు ముచ్చట ఏందంటే పోలీసును పొట్టు పొట్టు కొడుతున్న ట్రక్ డ్రైవర్ అట. రోడ్డు పట్టి పోతుంటే ఎస్ఐ ఆపి జర టోల్ ప్లాజా కాడ డ్రాప్ చేయమన్నాడట. సరే పోలీస్ ఆయన కదా అర్జెంట్ కేసు పని మీద పోతున్నట్టున్నాడు అనుకుని లిఫ్ట్ ఇచ్చినట్టు ఈయనే టోల్ ప్లాజా కాడ దిగినాక రైట్ రైట్ అని చెప్పి ఆయన కార్లు వెళ్ళిపోయినట్టు ఎస్ఐ. ఇక జర ఆయనకి ఎందుకో చెకింగ్ చేస్తే ట్రక్ డ్రైవర్ అన్న తాను 20,000 మాయమైందని తెలిసిందట. అరే ఇప్పుడు దానుకుంటే ఇంతనే ఎట్లా గాయపోయినాయని పోలీస్ ఆయననే కదా నడిమిట్లెక్కి దిగింది అని ఆ ఎస్ఐ మీద అనుమానంతో 10 కిలోమీటర్లు ఫాలో చేసి పట్టుకున్నాడట. సార్ నా 20,000 కానొస్తలేవు సార్ అని మంచి మాటతో అడిగితే పోలీసునే పట్టుకుని నేనే దొంగతనం చేసిన అంటారా బట్టేవా అనుకుంటా కాకి పవర్ అడ్డం పెట్టుకుని కథలు పడ చూసిందట. అయినా ట్రక్ డ్రైవర్ అయినా చెక్కు చెదరకుట్ట ఏడనా పైసలు తీ బయటిది అని కొట్లాడితే ఆ ఎస్ఐ జేబులెక్కెళ్ళి 20,000 ఇట్లా బయట పడ్డాయి. ఇంతకేడైంది కథ అని అంటే డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్న ఉత్తరప్రదేశ్ లా హమీర్పూర్ కాడైంది దొంగ పోలీసు. అదే పోలీసే దొంగ అయినా ముచ్చట. బంగారం వస్తుంటే ఎస్ఐ కొలు ఉండి సర్కార్ జీతం నెల నెలా తీసుకుంటా మీదికెళ్ళి కేసులని వచ్చిన వాళ్ళు తానే ఎంత కాదన్నా ఎంతో కొంత గుంజుకుంటా బాగానే సంపాదించుకుంటాడు కావచ్చు కదా. అయినా మంది పైసల మీద ఆశతోని మరీ కాయ కష్టం చేసుకొని బతికేటోళ్ళ పైసల్ని సిగ్గు శరం లేకుండా చిటుక్కున మాయం చేసిందంటే వీళ్ళు ఏమనాలి అనుకుంటా వీడియో చూసిన వాళ్ళంతా గట్టిగానే అరుచుకుంటున్నారు. ఆ కొట్టేసినాక దొరికిన ఆయన కూడా అట్లా కొడతాడా? చట్టాన్ని చేతులకు తీసుకోవద్దు కదా అని కొందరు అంటారేమో. కానీ ఇట్లా పోలీసులే పబ్లిక్ పైసలు కొట్టేసి ప్యాంట్ జోవులు వేసుకోవచ్చా మరి అని అనుకుంటే ఇంకొందరు కామెంట్లు వేస్తున్నారు. కనిపించిన 4 సింహాలని చెప్పుకునే పోలీసులల్లా ఇగో ఇసొంటి గలీజ్ పని చేసుకుంటా మందికి కనిపించేటోళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు చేయంగానే నియ్యతగా కొలువులు చేసేటోళ్ళకి కూడా చెడ్డ పేరు వచ్చి కాడుకొస్తుంది పోయి.